హే గాయ్స్, ఇంట్లోనే టేస్టీగా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందామా? అయితే వచ్చేయండి, ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ మంచిగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవైతే మా ఇంట్లో కాసిన కరివేపాకు ఇంకా పుదీనా అన్నమాట. చూసారా ఎంత బాగా పెరిగాయో, చాలా బాగుంది కదా. స్మెల్ కూడా చాలా బాగుంది, అసలు చాలా ఫ్రెష్గా అనిపించింది. మీరే ఇలా ఇంట్లో పెంచుతారా? ఇలా ఇంట్లో పెంచితే మీకు పుదీనా ఇప్పటివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు ఎలా మెయింటైన్ చేస్తారని నాకు కొంచెం కమెంట్ చేసేయండి. అంటే ఒక్కరోజు వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేయడం మర్చిపోయినా కొంచెం ఎండిపోయినట్టు అయిపోతుంది. ఎంత ఇంట్లో కాసినా మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలి కదా. వాష్ చేసుకొని తర్వాత నూడిల్స్ కూడా అలా బాయిల్ చేసేసాను కదా, అది కూడా అయిపోయిన తర్వాత మంచిగా కూల్ వాటర్ తోటి క్లీన్ చేసేసాను అనమాట. ఎంత మంచిగా క్లీన్ చేస్తే కూల్ వాటర్ తోటి అంత మంచిగా ఇలా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఈ ఫైన్లీ చాప్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయాలన్నమాట. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోతాయి కదా. ఇవి అయిపోయాక మనం పుదీనా ఇంకా కరివేపాకు ఇవి రెండు మంచిగా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మంచిగా ఇలా ఫ్రై అయిందని మనకు అనిపించేస్తుంది. అప్పుడు వచ్చేసి సోయా సాస్, కొంచెం టమాటో సాస్, తర్వాత కొంచెం వెనిగర్ అయితే వేసుకోవాలన్నమాట. వీటి వల్ల మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. బికాస్ ఇది చైనీస్ ఐటమ్ కాబట్టి ఇవి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత కొంచెం స్పైస్నెస్కి సరిపోయేంత కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక్క గంటతోటి మనకు మిక్స్ చేయడం కష్టం అవుతుందంటే మంచిగా ఇలా 2 తీసుకుంటే మంచి ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మీరు కూడా కలబెట్టేసేయచ్చు. అలా కలబెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్ అయితే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి నూడిల్స్ అయితే రెడీ. సర్వ్ ఇట్ విత్ టమాటో సాస్.